ఫస్ట్ క్వశ్చన్ చూడండి. పశ్చిమాన ఉన్న గుజరాత్ కంటే అరుణాచల్ ప్రదేశ్లో సూర్యోదయం అనేది 2 గంటల ముందు అవుతుంది, కానీ గడియారం అనేది ఒకే సమయం చూపిస్తుంది ఎందుకు? సేమ్ క్వశ్చన్ 9th క్లాస్లో ఇచ్చారు మనకి. 9th సోషల్లో జియోగ్రఫీలో కూడా సేమ్ క్వశ్చన్ చూసుకున్నాం. ఎందుకు ఇక్కడ సూర్యోదయం ఏమో ఇట్లా 2 గంటల ముందు చూపిస్తుంది ఎందుకు అంటే కనుక ఈడ రేఖాంశం వేరు ఈడ రేఖాంశం వేరు కాబట్టి చూపిస్తుంది. కానీ గడియారాలు ఒకే సమయం ఎందుకు చూపిస్తాయి అంటే కనుక మనం అందరము ప్రామాణిక రేఖాంశం బట్టే మన సమయాన్ని తీసుకుంటున్నాం కాబట్టి 82 degrees 30 minutes ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనము తీసుకుంటున్నాం కాబట్టి టైం అనేది. సో దట్స్ వై మనకు అందరికీ గడియారంలో ఒకే సమయం అనేది సూచిస్తూ ఉంటుందన్నమాట. 82 degrees 30 minutes తూర్పు రేఖాంశం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హిమాలయాలు ప్రస్తుత స్థానంలో ఉండకపోతే భారత ఉపఖండం శీతోష్ణ స్థితి ఎలా ఉండేది? ఇలా సారవంతంగా ఉండేది కాదు, అది అవసరం లేదు మనకి. ఏ రాష్ట్రాల్లోని హిమాలయాలు విస్తరించి లేవంట? ఇది చూడండి, ఇది అడుగుతారండి. కింది ఏ రాష్ట్రాల్లో హిమాలయాలు విస్తరించి లేవు? మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, సిక్కిము, హర్యానా, పంజాబ్, ఉత్తరాంచల్. ఫస్ట్ ఉన్నటివేనో చూద్దాము. సిక్కింలో ఉన్నాయండి హిమాలయాలు, పంజాబ్లో ఉన్నాయి, ఉత్తరాంచల్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్లో లేదు, ఉత్తరప్రదేశ్లో లేదు, హర్యానాలో లేవన్నమాట. హిమాలయాలు విస్తరించి లేనిది మధ్యప్రదేశ్లోను, ఉత్తరప్రదేశ్లోను, హర్యానాలోనూ లేవు. ఎందుకంటే ఆ మధ్యప్రదేశ్లో అసలు హిమాలయాలకి ఎక్కడ ఉందండి? మనకు మధ్యలో ఉంది కదా. అసలు హిమాలయాలు అయితే ఇక్కడ ఉంటే దీనికి అసలు సంబంధమే లేదు. ఈడ ఉత్తరప్రదేశ్ దీనికి సంబంధమే లేదు. ఓకే, ఈ పంజాబు, ఉత్తరాంచల్, ఓకే, సిక్కిము, ఈ మూడిటికి కొంచెం టచ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇదంతా అవసరం లేదు. నెక్స్ట్ 7th క్వశ్చన్ ఇంపార్టెంట్ చూడండి. భారతదేశ సరిహద్దులను సూచించే పటంలో క్రింది వాటిని గుర్తించండి అన్నారండి. సో మనము కారకోరం ఎక్కడ ఉంది అంటే, ఓకే, ఇక్కడ మనకు హిమాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఉత్తరం పక్కన కారకోణం ఉంది. ఇది మనకు పాకిస్తాన్, చైనా, భారత్ మనకు సరిహద్దుల్లో మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇదంతా పాకిస్తాను, ఇదంతా మనకు భారత్, ఇదంతా మనకు చైనా. ఈ సరిహద్దుల్లో మనం ఇక్కడ చూసుకోవచ్చు కారకోరం. నెక్స్ట్ జస్కర్ ఎక్కడ ఉందంటే మనకి హిమాలయాలు ఉన్నాయి కదా. సో మధ్యలో మనకు ఈ కొండలు, పర్వత శ్రేణులు అనేటివి ఈ మధ్యలో ఉండడం అనేది జరుగుతుంది. ఇవి ఎక్కడ అంటే మనకి ఎక్కువగా జమ్మూ అండ్ కాశ్మీరు, లడఖ్ వీటి మధ్య ఉందన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే ఈ విధంగా జమ్మూ కాశ్మీర్, లడఖ్కి మధ్యలో ఉన్నాయి. నెక్స్ట్ పాట్కాయ్ ఈ మనకు తూర్పు హిమాలయాలు అని చెప్పచ్చు. తూర్పు సైడ్ ఉన్నటువంటి దాంట్లో మనకు పూర్వాంచల్ అన్నాం కదా. సో పూర్వాంచల్ వాటిల్ని అక్కడ మనకు పాట్కాయ్ అని చెప్పి పిలుస్తారండి. ఈ మనకు భారత్ మరియు మయన్మార్ మధ్య ఉన్నాయి. ఇదంతా మయన్మార్, ఇదంతా భారత్. ఓకే, ఇదంతా భారత్. వీటి మధ్యన సరిహద్దులో ఉండడం జరిగింది పాట్కాయ్. నెక్స్ట్ ఈ జైంతియా ఎక్కడుందంటే తూర్పు హిమాలయాలకి మనకు తూర్పు సైడ్న ఉన్నాయన్నమాట. మేఘాలయ ఉంది కదా. సో మేఘాలయ రాష్ట్రంలో ఉన్నాయి. వింధ్యా పర్వతాలు మనకు చూసుకున్నట్టయితే ఇది మనకు గుజరాత్, ఇదంతా రాజస్థాన్ అనుకుంటే. సో ఇక్కడ మనకు వింధ్యా పర్వతాలు ఉంటాయి, ఇక్కడ మనకు ఆరావళి ఉంటాయి. ఓకే, ఒకేసారి ఇచ్చారు చూడండి. భారత్లో ఫస్ట్ వింధ్యా చూసినట్టయితే భారత్లో ఉత్తర మధ్య భాగాల్లో ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ మనకు రాష్ట్రాలు చూసినట్టయితే మధ్యప్రదేశ్లో విస్తరించి ఉంటాయి, ఉత్తరప్రదేశ్లోను, రాజస్థాన్లోను, గుజరాత్లోను. ఓకేనా, గుజరాత్, రాజస్థాన్ దీనికి కూడా కలిసి వస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఆరావళి చూసినట్టయితే ఓన్లీ రాజస్థాను, గుజరాత్, ఇదంతా రాజస్థాన్, ఇదంతా గుజరాత్, ఈ రెండిట్లో మాత్రమే ఆరావళి ఉంటాయి. నెక్స్ట్ కార్దమం చూడండి. కార్దమం చూసినట్టయితే భారతదేశం యొక్క దక్షిణ భాగాల్లో ఉంటుంది. ఇది మనకు కేరళ, తమిళనాడు చూడవచ్చు అనమాట. ఈ ఇదంతా కేరళ, తమిళనాడులో మనం ఇక్కడ కార్డమమ్స్ కొండల్ని చూడవచ్చు. పశ్చిమ కనుమల్లో చూడొచ్చు మెయిన్గా, మళ్ళీ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ K2 చూసినట్టయితే ఇది మనకు ప్రపంచంలోనే 2వ ఎత్తైన శిఖరంగా చెప్పచ్చు ఈ K2ని. ఓకేనా, ఈ శిఖరాల్లో. నెక్స్ట్ కాంచనగంగ ఇదేదో మనకు ప్రపంచంలోనే 3వ ఎత్తైన శిఖరంగా చెప్పచ్చు. ఈ నంగా పర్వతం ఎక్కడుందంటే కాశ్మీర్ లోయలో ఉందండి. కాశ్మీర్ లోయలో ఉంది ఈ నంగా పర్వతం. ఆనైముడి ఎక్కడుంది? ఈ పశ్చిమ కనుమల్లో, దక్షిణ భారతదేశంలోని ఈ పశ్చిమ కనుమల్లో మనకు అనాయమలై కొండల్లో ఉండడం అనేది జరిగింది ఈ ఆనైముడి అనేది. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ చోటా నాగ్పూర్ అంతా ఈ సైడ్ ఉంటుంది, మాల్వా అంతా ఇక్కడ ఉంటుంది మధ్య ఉన్నత భూముల్లో. ఓకే, దీని కింది పక్కనే మనకు దక్కన్ పీఠభూమి అనేది ఉంటుంది. అది కూడా చూడండి. ఈ చోటా నాగ్పూర్, ఇది మాల్వా. ఈ చోటా నాగ్పూర్ ఎక్కడెక్కడ ఉంది అంటే జార్ఖండ్లో ఉంది విస్తరించి, ఉత్తర ఛత్తీస్గఢ్లో ఉంది, వెస్ట్ బెంగాల్లో ఉంది,
వెస్ట్ బెంగాల్లో జస్ట్ మనకి రాష్ట్రాల వరకు చూసుకోవచ్చు. మౌల్వా పీఠభూమి ఎక్కడుందంటే మహారాష్ట్రలో ఉందండి మెయిన్గా. ఓకే, ఆరావళి, వింధ్య, బుందేల్ఖండ్ ఈ ప్రాంతం యొక్క సరిహద్దుగా ఈ మౌల్వా పీఠభూమి అనేది ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇంకా మనకు తెలిసిందే కదా, ఎడారి, భారతదేశం ఎడారి ఎక్కడుంది? రాజస్థాన్ పశ్చిమ భాగంలో ఉంది. పశ్చిమ కనుమలన్నీ ఎక్కడ ఉన్నాయి? ఈ పక్క అన్ని పశ్చిమ కనుమలు. లక్షద్వీపులు ఈ పక్క ఉన్నటువంటి లక్షద్వీపులు. ఓకేనా, ఇది. నెక్స్ట్ అగ్నిపర్వతం విస్ఫోటనం వల్ల ఏర్పడినటువంటి దీవులు ఏంటివి? ఆల్రెడీ చెప్పాను కదా, నార్కోండం, బారెన్ దీవులు అండమాన్ నికోబార్లో ఉంటాయి. భారత ఉపఖండంలోని దేశాలు ఏంటివి? 7 ఉన్నాయండి. మన భారతదేశము, పాకిస్తాన్ దేశం ఉంది సరిహద్దు మనకు ఆనుకొని ఉంది చూడండి. బంగ్లాదేశ్, నేపాల్ ఉంది, భూటాన్ ఉంది, శ్రీలంక ఉంది, మాల్దీవులు కూడా ఒక దేశంగా చూసుకోవచ్చు. ఇన్ని 7 ఉన్నాయి. కర్కట రేఖ పోయేటువంటి రాష్ట్రాలు 8 అంటే ఆల్రెడీ ప్రీవియస్లో చెప్పుకున్నాం మనము. గుజరాత్, రాజస్థాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరం కర్కట రేఖ గుండా పోయేటివి. నెక్స్ట్ భారత భూభాగంలో అన్నిటికంటే ఉత్తరాన ఉన్న అక్షాంశం ఏంటి డిగ్రీలలో? ఉత్తరాన ఉండేది ఏంటి? పై పక్కది 37 degrees 6 minutes ఉత్తర అక్షాంశం. నెక్స్ట్ దక్షిణాన ఉన్న అక్షాంశం అంట. ఈ దక్షిణాన ఉండేది 8 degrees 4 minutes ఉత్తర అక్షాంశం. నెక్స్ట్ కింద తూర్పున పడమరగా ఉండే రేఖాంశాలు ఏంటివి? తూర్పు పక్కన అయితే మనకు 97 degrees 25 minutes తూర్పు రేఖాంశం. నెక్స్ట్ పడమరగా ఉండేదైతే ఇది మనకు ఓకే. ఇక్కడ మనకు ఉండేది తూర్పు పక్కన 97 degrees 25 minutes ఇది తూర్పు పక్కన అని చెప్పచ్చు, తూర్పు రేఖాంశం. ఇదే అయితే మనకు 68 degrees 7 minutes తూర్పు రేఖాంశం ఇది మనకు. నెక్స్ట్ 3 సముద్రాలు ఉన్నటువంటి ప్రదేశం అడిగారు. 3 సముద్రాలు ఉన్న ప్రదేశం ఏంటి? కన్యాకుమారి ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ మనకి ఏమవుతుందంటే 3 సముద్రాలు ఉంటుంది. అంటే ఇక్కడ అరేబియన్ సీ, హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం. ఓకే, భారతదేశం నుంచి శ్రీలంకను వేరు చేస్తున్నటువంటి జలసంధి ఏది? 9th వచ్చింది, పాక్ జలసంధి. ఓకే, ఇంపార్టెంట్. భారతదేశం యొక్క కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని? 8. ఫస్ట్ది చూసినట్టయితే అండమాన్ నికోబార్. నెక్స్ట్ సెకండ్ వన్ చండీగఢ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ దయు డామన్ అని కూడా అంటాం. దాద్రా నగర్ హవేలీ మరియు డయు డామన్. ఫోర్త్ వన్ ఢిల్లీ. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ జమ్మూ అండ్ కాశ్మీర్, అది కూడా మనకు కేంద్రపాలిత ప్రాంతం. లడక్ కొత్తగా డివైడ్ చేసింది ఏంటంటే లడక్ అండి. ముందు జమ్మూ కాశ్మీర్లో కలిసి ఉండింది, కొత్తగా మనకు చేసింది ఏంటంటే లడక్. సో దట్స్ వై మనకు 8 వచ్చాయి. ఇక్కడ నెక్స్ట్ లక్షద్వీపులు కూడా మనకు కేంద్రపాలిత ప్రాంతాలు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే పుదుచ్చేరి. దీంతో మనకు 8 అనేటివి ఉంటాయన్నమాట. రాష్ట్రాలు మనకు చూసుకున్నట్టయితే 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. ఓకేనా, అన్నీ చూడండి 8 వచ్చాయి. ఇక్కడ కర్కట రేఖ గుండా పోయేటువంటి రాష్ట్రాలు కూడా 8. ఓకేనా, ఈ విధంగా ఒకే తాను ఉండేటివి ఒకే తాను గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటాయి. నెక్స్ట్ చూద్దాము. ఇంకా దీంతో మనకి కింద క్వశ్చన్స్ ఏం అవసరం లేదండి. ఓకే, ఏం అవసరం లేదు. దీంతో మనకి ఈ లెసన్ అంతా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ లెసన్ అభివృద్ధి భావనలు. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కంటెంట్ పీడిఎఫ్స్. మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట, ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి. ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, ఇక్కడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషను అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి, సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకొని చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి, ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడండి, క్లాసెస్ అనేది వినండి.